ఈరోజు ముఖ్యంగా మనందరం కలిసింది ఏంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ మా అసోసియేషన్లో ముఖ్యంగా ఒక ప్రొఫెషనల్ బాడీ. సో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్కిటెక్ట్స్ కానీ ఇంటీరియర్ డిజైనర్స్ కానీ వీళ్ళందరి యొక్క అసోసియేషన్ ఈ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే ప్రొఫెషనల్ బాడీగా ఉండి ఇండస్ట్రీకి అండ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎవరైతే ఈ ఫీల్డ్లో ఈ సెక్టర్లో సాంకేతికంగా వాళ్ళు ట్రైన్ అవుతున్నారో ముఖ్యంగా స్టూడెంట్స్కి మధ్యలో ఒక వారధిగా ఉండి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ. సో ఈరోజు చూసినట్టయితే రియల్ ఎస్టేట్ గృహాలంకరణ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థగా ఒక పెద్ద ఇండస్ట్రీగా అవతరించింది. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి కోసం చాలా ఖర్చు పెడతారు. ఆఫీసెస్ ఒక మంచి ఆఫీస్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ కోసం ఖర్చు పెడతారు. సో వీటిల్లో చాలా సాంకేతికమైనటువంటి మార్పులు వస్తున్నాయి, ఆధునికమైనటువంటి పోకడలు వస్తున్నాయి. వీటన్నిటిని అనుసంధానం చేయాలి అంటే మాలాంటి ఒక ప్రొఫెషనల్ బాడీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ ఈ ఆర్గనైజేషన్ అండ్ అసోసియేషన్ దీనికోసం కృషి చేస్తుంది. ఈ ఆస్పెక్ట్స్లో మేము ఎవ్రీ 2 years ఒక బాడీ ఎలెక్ట్ అవుతుంది అండ్ ఈ బాడీ ద్వారా వేరియస్ ఆస్పెక్ట్స్ అంటే ఇందులో ఉన్నటువంటి నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణుల్ని కూడా మనం హైదరాబాద్ పిలిపించి వారితో మన యంగ్ జనరేషన్కి ఇక్కడున్న నిపుణులతో వాళ్ళకి అనుసంధానం చేసి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అందులో భాగంగా 3 రోజులు హైటెక్స్లో ఒక మంచి ఎగ్జిబిషన్ చేస్తాము. ఈ ఎగ్జిబిషన్లో ముఖ్యంగా ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అంటే తెలంగాణకి సంబంధించినటువంటి నేటివ్ ఇండస్ట్రీస్ వీళ్ళకి ప్రోత్సాహం అనేది ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ప్రాధాన్యంగా ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రోడక్ట్ని ఎగ్జిబిట్ చేస్తారు. సో కాబట్టి దాని ద్వారా మనం మార్కెట్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అది మన రాష్ట్రంలోనే కాదు, అనేక రాష్ట్రాలు ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి కూడా మా ఆర్గనైజేషన్ నుంచి నిపుణులు వస్తారు, వాళ్ళు కూడా చూస్తారు. దీనివల్ల వాళ్ళకి కూడా ఒక నేషనల్ లెవెల్లో ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంటుంది. అలానే స్టూడెంట్స్కి కానీ ప్రాక్టీసింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఎలాంటి ప్రోడక్ట్స్ ఒక గొప్ప స్టాండర్డ్స్తో ఉన్నాయి, ఆధునికమైనటువంటి టెక్నాలజీస్తో ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలకి వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ చూస్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఇది. సో అండ్ దీంతో పాటుగా కళాకారులకి వేరియస్ ఆర్ట్స్ అంటే పెయింటర్స్, స్కల్ప్టర్స్, సో ఇలా ఫైన్ ఆర్ట్స్లో ఉన్నటువంటి ఫోటోగ్రఫీ, అప్లైడ్ ఆర్ట్స్, మోడర్న్ టెక్నాలజీస్, సో వీవర్స్, సో మన సాంకేతికమైన కళలతో పాటు మన సాంస్కృతిక కళలు కూడా అంటే ఫ్యాబ్రిక్స్ వీవింగ్ లేకపోతే కార్వింగ్, పెయింటింగ్, ఇలా వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక వేదిక ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇది కంప్లీట్గా అంటే సమగ్రమైనటువంటి ఒక వేదిక. సో ఇందులో మేము అందరినీ భాగస్వామ్యం చేస్తున్నాము. సో రైట్ ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వరల్డ్ క్లాస్ ప్రొఫెషనల్స్ని ఇక్కడికి పిలవడం జరుగుతుంది. దీని ద్వారా మన తెలంగాణ అండ్ ఆంధ్ర సమాజంలో వీటి గురించి అవగాహన కల్పించడం, రైట్ చాయిస్ ఫర్ ద పీపుల్, సో ప్రజలకి రైట్ ప్రోడక్ట్స్ వారికి అందేలా అనుసంధానం చేయడం అండ్ స్టూడెంట్స్కి వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఏ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ట్రైన్ అవ్వాలి అనే దానికి కూడా వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండేట్టుగా ఇది పూర్చిపడింది. సో ఈ ఎగ్జిబిషన్ అనేది 2 yearsకి ఒకసారి చేస్తాము. 3 days హైటెక్స్లో జరుగుతుంది. ఈ మంత్ ఎండ్ 3 days. సో అందరూ అంటే ఎస్పెషలీ మీరు పత్రికల్లో దీని గురించి కరెక్ట్గా రాయడం వల్ల ప్రజలు వచ్చి వాళ్ళు చూసి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఒక అవగాహన కలుగుతుంది. థ్యాంక్ యూ. 28th, 29th and 30th of June at HITEX.
This is one of the biggest showcase in which we are going to have three halls in which along with the normal exhibition, the products from interior design industry, exterior industry, we are conducting very unique features, a design street, Stapatya Utsav, and art and craft and design installations. So these things are happening along with the volunteering by Indian Institute of Interior Designers managing committee, working committee, past years as a mentor, and all architecture and interior design college students as a volunteers. So I request everyone to join for this showcase and explore the best design, latest trend in the industry. Yeah, chief guest for this exhibition is our Honorable Chief Minister Shri Revanth Reddy Garu, and guest of honor is President Architect Sarosh Wadia.